వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ మెడిసిన్. సో ల్యాబ్లో వర్క్ చేసే టెక్నీషియన్ ఆర్ ఎంఎల్టీ చేసే స్టూడెంట్ అయినా మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటివి కంపల్సరీ అవసరం. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. పేషెంట్ ఐడెంటిఫికేషన్. సో పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వేరే పేషెంట్ది కానీ ఒకరిదొకరికి మ్యాచ్ అవ్వకుండా ఉండడానికి మనకు ఐడెంటిఫికేషన్ అనేది మెయిన్ రోల్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఐడి నెంబర్ ఉంటుంది పేషెంట్కి. అంటే మనం ఏదైతే హాస్పిటల్లో కానీ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తామో వాళ్ళకి ఆ హాస్పిటల్కి సంబంధించిన ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఐడి నెంబర్ అండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆధార్ కార్డ్. ఇవనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే పేషెంట్కి మనము అవన్నీ ఉందా లేదా, కరెక్ట్ పేషెంట్కే మనం తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో కొన్ని సందర్భాలలో లీగల్ కేసులు కూడా అవుతాయి కొన్ని సందర్భాలలో. సో అప్పుడు మనం ఎవరైతే టెస్ట్ చేసినామో వాళ్ళందరూ కూడా దాంట్లో భాగం అవుతారు కాబట్టి సో మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆ పేషెంట్ అని చెప్పి ఆ డీటెయిల్స్తో వేరే వాళ్ళు ఏమైనా టెస్ట్ చేయించుకునే పెద్ద కేసెస్లో అలా కూడా ఉంటుంది. కాబట్టి మనం అడ్రస్, అది ఆధార్ కార్డ్ ప్రూఫ్ అనేది తీసుకోవాలి. అండ్ ఐడి నెంబర్ అండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవనేటివి చాలా ఇంపార్టెంట్ ఒక పేషెంట్ దగ్గర మనం పేషెంట్ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో సెకండ్ వచ్చేసి పేషెంట్ ప్రిపరేషన్. ఈ పేషెంట్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే పేషెంట్కి కొన్ని సందర్భాలలో మనకి ఫాస్టింగ్లో రావాల్సింది ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ టైంలో కూడా సిబిపి, ఎంపీ, వైడల్, ఇంకా ర్యాండమ్గా చేసే టెస్ట్లు, ఆర్బిఎస్ అలాంటివి చేయాలనుకుంటే మనం అప్పటికప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ పేషెంట్ ప్రిపరేషన్ ఎప్పుడెప్పుడు అవసరం అంటే ఓజీటీటీ. సో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ప్రెగ్నెన్సీ లేడీస్లో గ్లూకోజ్ అనేది తీసుకొని 1 అవర్, 1.5 అవర్, 2 అవర్కి మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫాస్టింగ్ ఉండాలి అండ్ గ్లూకోజ్ తీసుకొని టెస్ట్ అనేది చేయాలి. కాబట్టి వాళ్ళకి ప్రిపరేషన్ అనేది చేయాలి. సో అందుకు కొన్ని సందర్భాలలో మనము పేషెంట్కి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే ఇది 24 అవర్స్ యూరిన్ ఎగ్జామినేషన్ అలాంటి ప్రొసీజర్స్ అప్పుడు కూడా మనకి 24 అవర్స్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఒక ఫుల్ ఒక క్యాన్ ఇస్తాం, దాంట్లో క్రిస్టల్స్ అనేది యాడ్ చేసి ఇస్తాం. కాబట్టి మనకు అప్పుడు కూడా పేషెంట్ ప్రిపరేషన్ అవసరం. ఇంకో కొన్ని సందర్భాలలో కంప్లీట్గా 8 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్స్ కానీ థైరాయిడ్స్ కానీ ఇలాంటి ఫాస్టింగ్ ఉండి రావాల్సిన టెస్టులు కూడా ఉంటాయి. కాబట్టి సో మనం పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఫాస్టింగ్లో ఉన్నారా లేదా అని తెలుసుకునేదే పేషెంట్ ప్రిపరేషన్. సో థర్డ్ వన్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ టైప్. అంటే మనము ఏ స్పెసిమన్ అంటే ఏంటి, నమూనా అంటే శాంపుల్ అయినా స్పెసిమన్ అయినా ఒకటే. సో మనం పేషెంట్కి ఎలాంటి స్పెసిమన్ అనేది తీసుకుంటున్నాం పేషెంట్ దగ్గర అది సెలెక్ట్ చేసుకోవాలి. సిబిపి అయితే సిబిపి కంటైనర్లో, యూరిన్ అయితే యూరిన్ కంటైనర్లో,
సెమెన్ అయితే సెమెన్ కంటైనర్లు. సో అలా స్టూల్ అయితే స్టూల్ కంటైనర్లు. సెలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ టైప్. సో ఎలాంటి స్పెసిమన్ అనేది మనం తీసుకుంటున్నాం, బ్లడ్ తీసుకుంటున్నామా, ప్లాస్మా తీసుకుంటున్నామా, లేకపోతే ప్లేట్లెట్స్ ఏమైనా దాని నుంచి డివైడ్ చేస్తున్నామా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి మాంటెక్స్ ఇస్తున్నామా, లేకపోతే ఎలాంటి టెస్ట్ చేస్తున్నాం మనము, సెలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ టైప్ మనం ఎలాంటి తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాలలో మనము స్కిన్ స్ప్లిట్ టెస్ట్ అనేది కూడా చేస్తాము. సో అది చేస్తున్నామా అని రిక్విజేషన్ అనేది ఉంటుంది మన దగ్గర. ఆ రిక్వెస్ట్ ఫామ్లో ఎలాంటి స్పెసిమన్ తీసుకోవాలి అని డాక్టర్ రాసే ఉంచుతాడు, కాబట్టి అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది థర్డ్ వన్ వచ్చేసి. సో ఫోర్త్ వన్ వచ్చేసి లేబులింగ్ ఆఫ్ స్పెసిమన్. లేబులింగ్ ఆఫ్ స్పెసిమన్ ఇది చాలా ఇంపార్టెంట్. లేబులింగ్ ఆఫ్ స్పెసిమన్. సో పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం వాళ్ళ ముందే లేబులింగ్ అనేది చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి ఈ టెస్ట్ అనేది. ఎందుకు ఈ లేబులింగ్ అనేది కంపల్సరీ చేయాలి? ఎందుకంటే కొన్ని సందర్భాలలో మిస్ మ్యాచ్ అయ్యే చాయిసెస్ అనేటివి ఉంటాయి. ఒక పేషెంట్కి లేబుల్ చేయడము, అప్పుడు పేషెంట్ వాల్యూస్ అనేటివి చాలా డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి అది పేషెంట్ లైఫ్ అండ్ డెత్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ పేషెంట్కి అయితే మనం శాంపుల్ తీసుకుంటున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ టెస్ట్ చేయబోతున్నామని చెప్పి వాళ్ళ ముందే మనం వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి నెంబర్, వాళ్ళ టోటల్ డీటెయిల్స్ అనేవి ఆ కంటైనర్ పైన లేకపోతే ఆ ట్యూబ్ పైన అనేది మనం వాళ్ళ ముందే నేమ్ అనేది రాయాల్సింది ఉంటుంది. సో లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్పెసిమన్ పైన కూడా పేషెంట్ నేమ్, ఐడి నెంబర్ అండ్ లేబుల్. పేషెంట్ రిక్విజేషన్ పైన ఏం నెంబర్ ఉంది, పేషెంట్ పేరు ఏది ఉంది, అది కంపల్సరీగా మనం ఆ ట్యూబ్ పైన వేయాల్సింది ఉంటుంది. అది లేబులింగ్ ఆఫ్ స్పెసిమన్. సో ఫిఫ్త్ వన్ స్పెసిమన్ కలెక్షన్. సో మనం శాంపుల్ ఎలా తీస్తున్నాం, టార్నికెట్ ఎలా కడుతున్నాం, సో వెయిన్ నుంచి తీస్తున్నామా, ఆర్టరీస్ నుంచి తీస్తున్నామా, చిన్నపిల్లలకైతే కాలి మడమ దగ్గర కానీ లేకపోతే చెవి వెనుక భాగంలో కానీ తీస్తున్నామా, ఎలా తీస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్. సో ఎలా కలెక్ట్ చేస్తున్నాం, వాళ్ళని కూర్చోబెట్టి రిలాక్స్గా ఉంచి ఆ తర్వాత టార్నికెట్ 1 నిమిషం కంటే ఎక్కువసేపు టార్నికెట్ అనేది కట్టకూడదు. ఎందుకు? అప్పుడు కూడా సెల్స్ అనేటివి మనకు డ్యామేజ్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. కాబట్టి 1 మినిట్లో శాంపుల్ అనేది తీయాల్సింది ఉంటుంది. సో ఇది కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ కూడా చాలా ఇంపార్టెంట్. కలెక్షన్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం, ఆర్డర్ ఆఫ్ డ్రా ఎలా ఉంది, దాని గురించి. ఆర్డర్ ఆఫ్ డ్రా అంటే కూడా అది ఇంకొక పెద్ద టాపిక్ వచ్చేసి, అంటే ఏది ఫస్ట్ తీసుకోవాలి, ఏది లాస్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు కల్చర్స్ వచ్చినాయి, అది ఫస్ట్ తీసుకోవాలి. అలా ఆర్డర్ ఆఫ్ డ్రా అనేది కూడా, అంటే కలెక్షన్ చేస్తే అది ఏ ఆర్డర్లో కలెక్ట్ చేయాలి అనేది ఇంకొక టాపిక్లో తెలుసుకుందాం. సో ఈ స్పెసిమన్ కలెక్షన్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. 6th వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పెసిమన్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ల్యాబ్ ఒక దగ్గర ఉంటుంది. సో టెస్ట్ చేసే ల్యాబ్, శాంపుల్ కలెక్షన్ సెంటర్ ఒక దగ్గర ఉంటుంది, ల్యాబొరేటరీ ఒక దగ్గర ఉంటుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా అలా శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ అనేటివి ఉంటుంది. సో అలాంటప్పుడు టెంపరేచర్ ఎక్స్పోజ్ కాకుండా కూడా చూసుకోవాల్సింది ఉంటుంది. అది మన బాధ్యత. సో మనము ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నాం, కొన్ని సందర్భాలలో మనకి బిలిరుబిన్ అనే టెస్ట్ వస్తుంది. అది సన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఎక్స్పోజ్ అయితే వాల్యూస్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటివి మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. సో ట్రాన్స్పోర్ట్ చేసే బాక్స్లో ఐస్ క్యూబ్స్ కూడా వేయకూడదు. నార్మల్ టెంపరేచర్, మన బాడీలో ఎంత టెంపరేచర్ ఉంటుంది, 37 degrees టెంపరేచర్, సేమ్ రూమ్ టెంపరేచర్ లాగా మనకు కూడా టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటి ట్రాన్స్పోర్ట్ బాక్స్లో అయినా తీసుకెళ్ళచ్చు. కూల్ ఐస్ ప్యాక్ ఉండాలి, కానీ చాలా ఎక్కువ కూల్ కూడా ఉండకూడదు. సో అలాంటి ట్రాన్స్పోర్ట్ బాక్స్లో 1/2 hour 40 minutesలో మనం శాంపుల్ అనేది తీసుకొని వెళ్ళాల్సింది ఉంటుంది. సో ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, దానికి తగ్గ ప్రికాషన్స్ అనేటివి మనం ఫాలో అవుతున్నామా లేదా, అది అనేది ఈ దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పెసిమన్లో ఇంపార్టెంట్. సో
సో 7th వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిమెన్. సో ల్యాబ్లో శాంపుల్ కలెక్ట్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు, సో టెస్ట్ ప్రొసీజర్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిమెన్. సో మనకి ఎలాంటి రిక్విజిషన్స్ ఫామ్స్ వచ్చాయి, ఎలాంటి మనం కంటైనర్లో వాళ్ళు పంపించారు, అది మనం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా దాన్ని చూసుకొని ఐడెంటిఫికేషన్ చేసి టెస్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ పేషెంట్ రిక్విజిషన్ ఫామ్ అండ్ ట్యూబ్ సేమ్ పేషెంట్దేనా, లేబులింగ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. అది ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిమెన్. 8th వన్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఎట్ ద టెస్టింగ్ టైం. మనం స్పెసిమెన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. గ్లౌజెస్ అనేది మనం వేసుకొని ఆ టెస్ట్ని హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది. సో మనకేమైనా గ్లౌజెస్ లేకుండా ఆ కారిడార్లో మనం టచ్ చేసి ఉన్న బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో అది కల్చర్స్లో ఎక్కువ అనేది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఏ స్పెసిమెన్ అయినా కూడా మనం హ్యాండిలింగ్ చేసే విధానం, మనం ట్రేలో తీసుకొని పెట్టే విధానం కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా క్లీన్గా పెట్టుకున్నాము ఏంటి అనేది ఆ స్పెసిమెన్ని హ్యాండిల్ చేసే విధానంలో ఉంటుంది. సో మనము కరెక్ట్ నెంబర్, ఐడి నెంబర్ ఆ మిషన్లో మనం టైప్ చేసి ఆ తర్వాత అదే పొజిషన్లో ఆ శాంపుల్ అనేది ప్లేస్ చేసి తర్వాత టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి హ్యాండ్లింగ్ ఆఫ్ స్పెసిమెన్ కూడా ఇంపార్టెంట్. సో డిస్కార్డ్. సో ఈ హ్యాండ్లింగ్ ఆఫ్ స్పెసిమెన్స్లో ఎలాంటివి అంటే రిజెక్షన్ ఆఫ్ స్పెసిమెన్స్ కూడా ఉంటుంది. ఏ టైంలో మనము ఆ స్పెసిమెన్ని రిజెక్ట్ చేస్తాము, మనకు ల్యాబ్కి కొన్ని శాంపుల్స్ వస్తాయి, అప్పుడు మనము ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. సో ఐడి నెంబర్ మిస్ మ్యాచ్ అయినప్పుడు, అసలు లేబులింగే లేకుండా ఉన్నప్పుడు, పేషెంట్ అదేంటి నేమ్ కానీ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ అలాంటివి ఏమైనా మిస్ మ్యాచ్ అయినప్పుడు కానీ శాంపుల్ అనేది చాలా తక్కువ అమౌంట్, అంటే మన ఎనలైజర్లో కావాల్సిన అమౌంట్ కంటే చాలా తక్కువ అమౌంట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే క్లాట్. కొన్ని సందర్భాలలో మనకి క్లాట్ అవుతుంది శాంపుల్ అనేది. అంటే సిబిపి కంటైనర్లో కానీ ఫ్లోరైడ్ కంటైనర్లో తీసుకొని దాంట్లో యాంటీ కోయాగులెంట్ ఉంటుంది, దాన్ని షేక్ చేసి పెట్టాలి, అప్పుడు క్లాట్ అవుతుంది. రెడ్ ట్యూబ్స్లో కానీ అలాంటి ట్యూబ్స్లో క్లాట్ అవుతే మనకు బెటరే, కానీ కొన్ని ట్యూబ్స్లో మాత్రం క్లాట్ అవ్వద్దు. అవి ప్లాస్మా కోయాగులేషన్ ఉంటుంది కాబట్టి ప్లాస్మా ఫామ్ అయినా పర్లేదు, దాన్ని మిక్స్ చేసి ఓల్ బ్లడ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అలాంటి సిబిపిలో కూడా క్లాటింగ్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్షన్ ఆఫ్ స్పెసిమెన్. సో ఇవండి టాపిక్స్. 8 అనేది పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఐడెంటిఫికేషన్, పేషెంట్ ప్రిపరేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ స్పెసిమెన్ టైప్, లేబులింగ్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పెసిమెన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిమెన్, హ్యాండిలింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ రిజెక్షన్. సో తెలుసుకున్నారు కదా రిజెక్ట్ ఎలా చేయాలి, మిస్ మ్యాచ్ లేబుల్స్ ఏమైనా వచ్చినా కూడా, క్లాట్ అయినా, శాంపుల్ సఫిషియెంట్గా లేకపోయినా మనం దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ టాపిక్స్ 8 పాయింట్స్ అనేటివి తెలుసుకున్నారు కదా. సో రేపటి వీడియోలో ఎలాంటి కంటైనర్లో మనము స్పెసిమెన్ అనేది తీసుకోవాలి, అంటే శాంపుల్ కలెక్షన్ చేసినప్పుడు ఏ ట్యూబ్స్లో ఏమేమి టెస్టులు చేస్తారు, సిబిపికి ఏ ట్యూబ్ తీసుకోవాలి, ప్లేన్ ట్యూబ్లో ఏమేమి టెస్టులు చేయొచ్చు, హెపారిన్ ట్యూబ్లో ఏమేమి టెస్టులు చేయొచ్చు, ఇలాంటివి మనం రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.